గేమ్ చేంజర్ లో విలన్ ఎవ్వరైనా కావచ్చు కానీ ప్రస్తుతానికి డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. కానీ గేమ్ చేంజర్ కు రియల్ విలన్ శంకర్ కాదు, భారతీయుడు. గేమ్ చేంజర్ రిలీజ్ అన్నప్పుడల్లా ఆయనే అడ్డుపడుతున్నాడు. ఎలా అడ్డుపడుతున్నాడు అంటే ఇలా అడ్డుపడుతున్నాడు. బడ్జెట్ ఇష్యూతో భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవటంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాను నిర్మించడం ప్రారంభించాడు. గేమ్ చేంజర్ దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా. ఇప్పుడు దిల్ రాజు వెంకటేష్ తో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంఖ్య 58. దిల్ రాజు బ్యానర్ లో 60 సినిమాలు దాటినా 50వ చిత్రం గేమ్ చేంజర్ మాత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. విక్రమ్ తో కమల్ కంబ్యాక్ ఇవ్వడంతో వెంటనే భారతీయుడు 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు శంకర్. అదే స్పీడ్ లో భారతీయుడు 3 తీశాడు. ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. మరో 6 నెలల తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తా అంటున్నాడు శంకర్. కానీ కమల్ మాత్రం మరో 6 నెలల్లో భారతీయుడు 3 రిలీజ్ ఉంటుంది అంటున్నాడు. అంటే మరో 6 నెలల తర్వాత కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కష్టమే అన్నమాట. గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్రతిసారి భారతీయుడు అడ్డుపడుతుండడం మెగా ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.